అందరి కూడా మార్గదర్శనం చేసేటువంటి బండారు రమేష్ గారు మరి ఆ రోజు మేము అందరం కలిసి మరి ఇక్కడ ర్యాలీ చాలా చిన్నగా ప్రారంభమైంది. మరి ఈ రోజు ఇన్ని వేల మంది వచ్చినటువంటి నా హిందూ యువకులందరూ కూడా నా శిరస్సు వంచి మీ అందరి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు హిందూ చైతన్యం పెరిగింది. ఈరోజు హిందూ సింహం మేల్కొన్నది. ఈ యొక్క సమాజం మరి ఇక్కడ రాముడు పుట్టినటువంటి ఈ నేల, కృష్ణుడు పుట్టినటువంటి నేల ఈ యొక్క భారతదేశం. అలాంటి ఒక గొప్ప నేలలో అలాంటి గొప్ప సంస్కృతికి వారసులుగా ఉన్న మనందరం కూడా ఛత్రపతి శివాజీ విగ్రహాలతో కాదు, మనలో ప్రతి ఇంటిలో ఒక ఛత్రపతి శివాజీ పుట్టాలని చెప్పేసి మనందరం కూడా ఆలోచించాలి. ఇక్కడ చాలా మంది మహిళలు వచ్చారు. మరి ఆ రోజు జిజియాబాయి ఇదే రాముని యొక్క కథ చెప్పింది, ఇదే రాముని యొక్క ధర్మం చెప్పింది. ఏ అధర్మం మీద ధర్మం గెలవాలని చెప్పేసి ఆ రోజు శివాజీ మాతకు జిజియాబాయి మరి ఆ రోజు చెప్పిన కథల కారణంగానే ఈ రోజు ఛత్రపతి శివాజీ పుట్టాడు, హిందూ సామ్రాజ్యం నిలబడ్డదని చెప్పేసి మనందరం కూడా గుర్తుంచుకోవాలి. మిత్రులారా, ఈ రోజు మరి మనం గమనించాల్సింది ఈ యొక్క జగదమి రాముడు మరి కోట్లాది మంది హిందువులకు ఆరాధ దైవమైనటువంటి రాముడు. మరి ఆ రాముడు అయోధ్యలో పుట్టాడు. అయోధ్యలో పుట్టిందని మనందరికీ తెలుసు. ఏ చదువురాని మహిళ కూడా ఊర్లలో మరి భజన చేసుకుంటూ బొడ్డమ్మలు ఆడుకుంటూ రాముని యొక్క కథలు చెప్తారు. ఆ రాముడు ఎక్కడ పుట్టారంటే అయోధ్యలో పుట్టారని చెప్పి మరి రామరామంను గ్రామాన మనం అందరం కూడా చేస్తా ఉంటాం. ఆ రాముడు పుట్టిన రాముడిని మన అయోధ్యలో రాముడు కట్టుకోవడం కోసం 500 సంవత్సరాల యొక్క పోరాటం తర్వాత అయోధ్యలో మన యొక్క రామ మందిరం యొక్క నిర్మాణం జరిగిందని చెప్పేసి యువకులారా మనందరం కూడా గమనించాలి. ఈ రోజు రాముడు ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక మందికి ఈ యొక్క రామనామంతో ఈ జగమంతా కూడా రామనామంతో నిండిపోయిందని చెప్పేసి మనం గమనించాలి. మరి ఈ రోజు హిందూ చైతన్యం పెరిగితే ఏం జరుగుతుందో మనం ఒకసారి ఆలోచించాలి. హిందూ చైతన్యం పెరిగితే హిందుత్వం ఏ దేశం మీద దాడులు చేయలేదు, మనం ఏ ధర్మం మీద దాడులు చేయలేదు. మన దేశం యొక్క గొప్పతనం, భిన్నత్వంలో ఏకత్వం, అదే యొక్క హిందుత్వం యొక్క ఆలోచన అని చెప్పేసి మనం అందరం గమనించాలి. ఈ దేశంలో అనేక భాషలు ఉన్నాయి, అనేక మంది కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి. కానీ అందరం కూడా ఒక్కటే, అదే మన యొక్క జాతీయత, అదే హిందుత్వం అని చెప్పేసి మనందరం కూడా గమనించాలి. హిందుత్వం అంటే జీవన విధానం, హిందుత్వం అంటే మతం కాదు. రాముడు అంటే శోభయాత్ర కోసం కాదు. ఈ రోజు మన యొక్క శోభయాత్ర ఏదో ఉందో ఇది హిందూ ఐక్యత కోసం, హిందూ చైతన్యం కోసం. ఈ రోజు వేలాది మంది మీరందరూ వచ్చింది ఇది ఈ రోజు చైతన్యం కోసం మనందరం కూడా చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశం ఉంది. మనం ఒకసారి మన చరిత్రను తెలుసుకోవాలి. రాముడు అంటే చరిత్ర కాదు, రాముడు అంటే మన జీవన విధానం, రాముడు అంటే ధర్మం. ఈ ధర్మం కోసం ఎప్పుడైతే అధర్మం వస్తుందో ఆ ధర్మ రక్షణ కోసం ప్రతి ఇంటి నుంచి కూడా యువకుడు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, 47 సంవత్సరాల క్రితం స్వాతంత్రానికి ముందు ఇదే పాకిస్తాన్ లో ఇలాంటి శ్రీరామనవమి జరిగేది, ఇదే బంగ్లాదేశ్ లో ఇలాంటి శ్రీరామనవమి జరిగేది. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతలేదు ఒక్కసారి మనందరం ఆలోచించాలి. ఇవాళ బంగ్లాదేశ్ లో హిందువుల యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచించండి. పాకిస్తాన్ లో 30% ఉన్న పాకిస్తాన్ లో ఈ రోజు 3% కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ చరిత్ర మనందరి చరిత్రను దాచారు. చరిత్రను తెలుసుకోవాలి. ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. కానీ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత లక్షలాది మంది హిందువుల యొక్క ఊచకొత జరిగింది. అక్కడి నుంచి శవాలు ఈ దేశానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతాల నుంచి లక్షల మంది శవాలు గుట్టలు ఇక్కడికి వచ్చాయి. అందుకోసం మన హిందూ చైతన్యం అంటే మనం ధర్మాన్ని ఆచరిస్తాం, మరి పరధర్మాన్ని మనం ఆచరిస్తాం. అదే మన యొక్క హిందుత్వం యొక్క గొప్పతనం, అదే హిందూ ధర్మం యొక్క గొప్పతనం. అందుకోసం మన ధర్మ రక్షణ కోసం, మన హిందూ రక్షణ కోసం మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి. మన అందరం కూడా మరి ఎవరికి ఏం జరిగినా మనందరము మనం స్పందించాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఎక్కడో బంగ్లాదేశ్, ఎక్కడో పాకిస్తాన్ లో జరగలేదు. ఇదే షాద్నగర్ లో కూడా ఏం జరిగిందో 10 రోజుల క్రితం మనం చూశాం. ఈ చైతన్యం లేకపోతే
ఈ రోజు మనం వస్తున్నాం, ర్యాలీలో జై శ్రీరామ్ అంటున్నాం, భారత మాతకి జై అంటున్నాం. కానీ నా హిందూకు ఏదన్నా అయితే ఎవడు స్పందించలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ మనందరం స్పందించాలి, మనందరూ ఐక్యత రావాలి. మన అందరి చేతులు పైకి లేచినప్పుడు అవతల చేతులన్నీ కిందికి డౌన్ అవుతాయి. అదే మన అందరిలో ఒక ఏకాత్మత ఏదైతుందో, ఈ హిందుత్వం ఏదైతుందో, ఈ ధర్మ రక్షణ కోసం మనందరం కూడా నిలబడాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మరి ఈ యొక్క హిందూ వాహిని యొక్క ఆధ్వర్యంలో నిజంగా కూడా మన యొక్క కొత్త టీమును మనందరం గట్టిగా, ఈ హిందూ వాహిని సభ్యులందరూ కూడా మనందరం గట్టిగా చెప్పకపో వాళ్ళందరినీ కూడా మనందరం ప్రోత్సహించాలి. మరి ఈ యొక్క యాత్ర కోసం అనేక మంది యొక్క సహకారం అందించారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి యువకులారా మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, జరిగే సంఘటనలు బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో కాదు, షాద్ నగర్కి వచ్చింది, మన ఇంటి పక్కకు వచ్చింది, మన గల్లీలకు వచ్చింది. మనలో చైతన్యం రాకపోతే వాడు మన నీనికి వచ్చిపోతారు. మన ధర్మ రక్షణ కోసం మనం అందరం కూడా మరి ఆ రాముడు ఏదైతే ధర్మం కోసం మరి అధర్మం మీద యుద్ధం చేశారో ఆ ధర్మ రక్షణ కోసం మనందరం మన ధర్మం కోసం నిలబడాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మరి మరొకసారి ఇన్ని వేల మంది మరి యువకులు వచ్చారు, మహిళలు వచ్చారు, పెద్దలు వచ్చారు. అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.